హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ 100 జోనర్స్ 3 బెస్ట్ మూవీ సిరీస్. ఈ సిరీస్లో ప్రతి ఎపిసోడ్లో ఒక జోనర్ని తీసుకొని ఆ జోనర్ని రిప్రజెంట్ చేసే బెస్ట్ 3 మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ ఎపిసోడ్లో మదర్ సెంటిమెంట్ జోనర్ గురించి మాట్లాడుకున్నాం. ఇవాళ మన జోనర్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అంటే కేవలం మ్యాచ్లు, టోర్నమెంట్స్, ట్రోఫీస్ చూపించే మూవీస్ కాదు. స్పోర్ట్స్ సినిమా అంటే ఒక మనిషి జర్నీ, ఒక డ్రీమ్, ఒక స్ట్రగుల్, ఒక కంబ్యాక్, ఒక సెల్ఫ్ బిలీఫ్ స్టోరీ. అందుకే స్పోర్ట్స్ మూవీస్ చూసిన వెంటనే మనం ఆడియన్స్ లాగా కాకుండా ప్లేయర్స్ లాగా ఫీల్ అవుతాం. విక్టరీ వచ్చినప్పుడు మనమే గెలిచినట్లు అనిపిస్తుంది. డిఫీట్ వచ్చినప్పుడు మనమే ఓడిపోయినట్లు అనిపిస్తుంది. మరి ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జోనర్లో రిప్రజెంట్ చేసే నా బెస్ట్ 3 మూవీస్ ఏంటో చూద్దాం. నెంబర్ 3 వచ్చేసరికి సారపట్ట పరంపర. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీస్ గురించి మాట్లాడినప్పుడు ఈ మూవీని ఇగ్నోర్ చేయడం చాలా కష్టం. తమిళ్లో రిలీజ్ అయ్యి తెలుగు ఆడియన్స్ని కూడా బాగా ఇంప్రెస్ చేసిన మూవీ ఇది. స్టోరీ బాక్సింగ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, కానీ బాక్సింగ్ కంటే ఎక్కువగా మనం చూసేది హీరో స్ట్రగుల్. హీరో ఒక ఆర్డినరీ పర్సన్ నుండి ఛాంపియన్గా ఎలా ఎదిగాడు అనేదే సినిమా మెయిన్ పాయింట్. ఈ మూవీలో ట్రైనింగ్ సీక్వెన్సెస్, ఫెయిల్యూర్స్, కంబ్యాక్ మూమెంట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మనం థియేటర్లో మ్యాచ్ చూస్తున్నామని కాదు, రింగ్ పక్కన నిలబడి ఫైట్ చూస్తున్నామని ఫీల్ అవుతాం. స్పోర్ట్స్ సినిమాలో ఉండాల్సిన డెడికేషన్, డిసిప్లైన్, సాక్రిఫైజెస్ అన్నీ పర్ఫెక్ట్గా చూపించిన మూవీ సారపట పరంపర. అందుకే మన లిస్ట్లో నెంబర్ 3. నెంబర్ 2 వచ్చేసరికి జెర్సీ. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీలో ఎమోషన్ గురించి మాట్లాడాలంటే జెర్సీని మెన్షన్ చేయకుండా ఉండలేం. నాని కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఇది ఒకటి. సినిమాలో క్రికెట్ ఉంటుంది, మ్యాచెస్ ఉంటాయి, టోర్నమెంట్స్ ఉంటాయి, కానీ జెర్సీ కోర్లో ఒక ఫాదర్ స్టోరీ ఉంటుంది. ఒక ఫెయిల్డ్ క్రికెటర్ మళ్ళీ గ్రౌండ్లోకి ఎందుకు వచ్చాడు? తన డ్రీమ్ కోసమా? కాదు, తన కొడుకు కోసం. అదే ఎమోషన్ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. జెర్సీ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది. ఏజ్ అనేది డ్రీమ్కి అబ్స్టాకిల్ కాదు. మనం నమ్మితే ఎప్పుడైనా కంబ్యాక్ చేయొచ్చు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ని ఎమోషనల్ స్టోరీ టెల్లింగ్తో కంబైన్ చేసిన ఎక్స్ట్రాడినరీ మూవీ జెర్సీ. అందుకే మన నెంబర్ 2. నెంబర్ 1 వచ్చేసరికి పెద్ది. మన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జనర్లో నెంబర్ 1 మూవీ పెద్ది. స్పోర్ట్స్ సినిమా అంటే కేవలం గెలుపు, ఓడిపోవడం కాదు. గ్రౌండ్లో జరిగిన మ్యాచ్ కంటే మనిషి లైఫ్లో జరిగిన పోరాటం ఎక్కువ ఇంపార్టెంట్. పెద్ది మూవీ అదే కాన్సెప్ట్ని పవర్ఫుల్గా ప్రజెంట్ చేస్తుంది. సినిమాలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఒక గేమ్ మాత్రమే కాదు, అది హీరో ఐడెంటిటీ, హీరో రెస్పెక్ట్, హీరో ఎగ్జిస్టెన్స్. పెద్దిలో స్పోర్ట్స్ సీన్స్ మాస్గా ఉంటాయి, ఎమోషనల్ మూమెంట్స్ ఇంపాక్ట్గా ఉంటాయి. హీరో జర్నీని ఆడియన్స్ని ఇన్స్పైర్ చేస్తుంది. గ్రౌండ్లో విక్టరీ కోసం ఫైట్ చేయడం మాత్రమే కాదు, లైఫ్లో తన ప్లేస్ కోసం ఫైట్ చేయడం కూడా చూపిస్తుంది. అందుకే పెద్ది స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జానర్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. స్పోర్ట్స్ని ఎంటర్టైన్మెంట్గా కాకుండా ఎమోషనల్గా ప్రజెంట్ చేసిన సినిమా. మన లిస్ట్లో డిజర్వ్ నెంబర్ 1. సో ఫ్రెండ్స్, మన స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జానర్కి నా బెస్ట్ 3 మూవీస్ సారపట్ట పరంపర, జెర్సీ, పెద్ది. మీ ఒపీనియన్ ప్రకారం స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ జానర్లో ఇంకేం మూవీస్ ఉండాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ 100 జోనర్స్ 3 బెస్ట్ మూవీ సిరీస్ని మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో ఇంట్రెస్టింగ్ ఛానల్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సినిమా చూడండి, సినిమా నేర్చుకోండి, సినిమా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సినిమా.